ఒకసారి పార్టీని నడిపేందుకు తన దగ్గర డబ్బులే లేవని చెప్పారు పవన్. కానీ ఓ మంచి ఆఫర్ వచ్చిన ఆఫర్ ను వదులుకున్నారట పవర్ స్టార్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కోట్ల రూపాయలు పవన్ కు ఇచ్చేందుకు ఏపీ వ్యాపారవేత్త ఒకరు ఆఫర్ ఇచ్చారట. అదేదో లంచంగా కాదులేండి, పార్టీ ఫండ్ గా ఇస్తానన్నారట. అయితే అందరూ ఆశ్చర్యపోయేలా ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట పవన్ కళ్యాణ్. అలాంటి వర్గాల నుంచి డబ్బులు ఆశించట్లేదని చెప్పారట. డబ్బులు లేకున్నా సరే, ఎంతైనా సరే తన కష్టార్జితం నుంచే పార్టీకి ఖర్చు పెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారట. అది ప్రాక్టికల్ గా కాకపోవచ్చు, కానీ తన విలువల ప్రకారమే నడుచుకుంటానని చెప్పారని టాక్. ఇక అంతేకాకుండా మరో సంచలన నిర్ణయం పవన్ తీసుకున్నారని తెలిసింది. మొన్న కాకినాడ సభలో ఓ పవన్ అభిమాని చనిపోయిన సంగతి తెలిసింది. ఆ ఘటనతో కలత చెందిన ఈ గబ్బర్ సింగ్ బహిరంగ సభలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మరి డబ్బులు లేకుండా, సభలు లేకుండా ఏ మాధ్యమం ద్వారా పవన్ తన పార్టీని, ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రమోట్ చేస్తారో అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.